యోహాను పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. ఆయనకి వేరుగా ఉండి అంటే ఆయన చేతి నీడలో ఉండకుండా, ఆయనకి విరుద్ధంగా, లేకపోతే ఆయన నడిపింపు, ఆయన ప్రేరణ, ఆయన చిత్తము కానివి మనము ఏది చేసినా మనము నిష్ఫలులం అవుతాము కదా, ఓడిపోయిన వారుగా అవుతాము. జీవితంలో ఎదిగింపు అనేది ఉండదు. అది కేవలం బయట ఉన్న వారికి కాదు, కానీ కుటుంబస్తులకి కూడా దేవుని హస్తము లేని కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది. ఏంటండి? దేవుని హస్తము లేని కుటుంబము విచ్ఛిన్నం అవుతుంది. ఒక కుటుంబానికి, ఒక జీవితానికి, జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక నియమం ఉందండి, ఒక ప్రిన్సిపల్, ఒక లా. ఏంటా లా? దేవుని హస్తము. ప్రతి కుటుంబానికి ఏదో ఒక నియమం ఉంటుంది, ఏదో ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనం అందరము పెరిగిన రీతిగా మీ కుటుంబంలో కొన్ని అలవాట్లు ఉంటాయి, ఇతరుల కుటుంబంలో వేరే అలవాట్లు ఉంటాయి. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ దర్ ఓన్ కల్చర్, ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ దర్ ఓన్ లా, నియమము. వీరనుకున్నది వారికి కరెక్ట్, వారనుకున్నది వారికి కరెక్ట్. ఏ కుటుంబానికి వారు వేము చేసేది సరి అని అనుకుంటారు. బికాజ్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ అ లా, ఒక నియమం ఉంటుంది. ఒక ఇల్లు, ఒక కుటుంబము నిలబడాలన్నా ఒక నియమం ఉంటుంది. దేని బట్టి నిలబడుతుంది? నియమము. వివాహ జీవితము నిలబడాలన్నా ఒక నియమం ఉంటుంది. భ్రష్ట పాప లోకంలో ఉంటున్న ఈ పిల్లలు మన స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా, మన పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, కాలేజెస్కి వెళ్తూ ఉంటారు, యూనివర్సిటీస్కి వెళ్తూ ఉంటారు. ఆ పాప లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలన్నా దానికి ఒక నియమం ఉంది. ఏంటి ఆ నియమము? కుటుంబం నిలబడాలన్నా, వివాహ జీవితం నిలబడాలన్నా, పిల్లలు బాగుగా అంటే మంచిగా దేవుని భయంతో పెరగాలన్నా అన్నిటికీ ఒక నియమం ఉంది. ఏంటి తెలుసా? మరి ముఖ్యంగా విశ్వాసులైన మనకి దేవుని హస్తము మన కుటుంబాల పైన ఉంటే అది నియమం అండి, అది నియమం. అది ఉంటే ఏ కుటుంబమైనా, ఏ జీవితమైనా, ఏ పిల్లవాడైనా పెరిగి పెద్ద అయిన తర్వాత దేవునిలో నిలబడతారు, నాటబడతారు. ఆమేన్. ఈరోజు ఆ నియమము మనకి కావాలి. దేవుని హస్తం ఉందా నా కుటుంబంలో? దేవుని హస్తం అంటే దేవుని సన్నిధి ఉందా? ఇస్ గాడ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ మై ఫ్యామిలీ? నా ఇంట్లో, నా కుటుంబంలో దేవుడు మొదటి స్థానంగా ఉన్నాడా? అది నియమము. చూడండి, 6 అనే సంఖ్య, ద నంబర్ 6 దేనికి సూచన అంటే మానవ సంఖ్య. అంటే ద నంబర్ ఆఫ్ అ మ్యాన్, లేకపోతే హ్యూమన్ నంబర్ అని అంటారు. నంబర్, మానవుడికి నంబర్ ఏమైనా ఉందా అంటే అది 6. ఇట్ ఈస్ వాట్ చెప్తారా? 6 అనే మాటకి, 6 అనే సంఖ్యకి అర్థం ఏంటిదంటే ఇంపర్ఫెక్షన్. పర్ఫెక్షన్ ఉండదండి. మానవులు అన్నాక మనకందరికీ ఏదో లోపాలు, బలహీనతలు, పరిపూర్ణత లేని స్థితి ఏవేవో మన జీవితంలో ఉంటాయి. ఈరోజు మానవ సంఖ్య 6 అయితే దేవుని సంఖ్య ఏంటిదో చెప్పగలుగుతారా? ఏంటది? 7 అని బిగ్గరగా చెప్దామా? విచ్ మీన్స్ ఇట్ ఈస్ పర్ఫెక్షన్, పరిపూర్ణమైనది. మానవులకి 6 అంటే దేవునికి 7 అంటే దేవుడు మన జీవితంలో అంటే మానవుల దగ్గరికి వచ్చినప్పుడు మన ఇంపర్ఫెక్షన్స్ అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా చేసి నడిపించే దేవుడు మన దేవుడు. మానవ ప్రయత్నాలు, మానవ బలహీనతలు, మానవుల అన్నీ కూడా పోల్చినట్లయితే ఎవ్రీథింగ్ ఇస్ ఇంపర్ఫెక్ట్. కానీ 7 దేవుని సంఖ్య. అంటే ముగించడము, టు ఫినిష్ వాట్ హ్యాస్ బిగిన్, టు మేక్ ఇట్ టు కంప్లీషన్, టు బ్రింగ్ ఇట్ టు కంప్లీషన్, పరిపూర్ణతలోకి నడిపించడమే 7. ఏదైతే నీవు చేయలేవో అది దేవుని హస్తముతో కలిపితే పరిపూర్ణంగా మనము చేయగలుగుతామండి. ఏంటది? వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్, వాట్ ఎవర్ వీ కెన్ నాట్ డూ. మానవులు అనగా యూ మైట్ బీ ట్రైంగ్ టు బీ అ గుడ్ వైఫ్. ఒక మంచి భార్యగా ఉండాలని మీరు ప్రయత్నిస్తున్నారు, లేకపోతే ఒక మంచి భర్తగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు, లేకపోతే మంచి బిడ్డలుగా, తల్లిదండ్రులుగా ఉండాలని ప్రతి మానవుడు ఏదో ఒకటి ప్రయత్నిస్తూనే ఉన్నారు కదండి. లేకపోతే ఇక్కడ కుటుంబంలోనే కాదు, మీ వర్క్లో, లేకపోతే మీరు ఎక్కడెక్కడైతే నాటపడ్డారో హౌ కెన్ ఐ బీ బెటర్, హౌ కెన్ ఐ డూ బెటర్ అని ప్రయత్నాలు చేస్తూనే కీప్ ఆన్ ట్రైంగ్, వీఆర్ గోయింగ్ ఆన్ ట్రైంగ్. ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము.
కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక లోపం ఉందా లేదా, పరిపూర్ణత లేకుండా ఏదో ఒకటి ఉందా లేదా మన జీవితాలు. మన ప్రయత్నాలు, మన బలహీనతలు, మన సొంత శక్తితోటి మనము కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటున్నామండి. మన సొంత ప్రయత్నాలతో, అంటే ప్రయత్నాలు చేయకూడదు, మంచిగా ఉండకూడదు, నెమ్మదిగా ఉండకూడదు అని చెప్పట్లేదు. కానీ వీ ఆల్వేస్ థింక్, నేను ఈ రీతిగా ఉంటే నా భర్త మారుతాడేమో, నేను ఈ రీతిగా ఉంటే, అవును, ఇఫ్ యు ఆర్ షోయింగ్ గాడ్స్ లవ్, ఇఫ్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్, హీ మైట్ చేంజ్, హీ విల్ చేంజ్ అని చెప్పట్లేదండి. హీ మైట్ చేంజ్. అదే రీతిగా భర్త భార్యకి, నేను ఇది చేస్తే తను మారుతుందేమో, తను ఎలా మార్చబడుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ డూ యూ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ బై అవర్ ఎఫర్ట్స్? కేవలం మన ప్రయత్నాలు బట్టి అది జరుగుతుందని అనుకుంటున్నారా? నో, దేర్ షుడ్ బి గాడ్స్ హ్యాండ్ అపాన్ ద ఫ్యామిలీ. దేవుని హస్తాన్ని వేడండి ప్రతి ప్రయత్నంలో. దేవా, నేను నీ నిమిత్తమై ప్రయత్నిస్తున్నానయ్యా, నీ నిమిత్తమై ప్రయత్నిస్తున్నా, నీ నిమిత్తమై ప్రేమను చూపిస్తున్నా, నీ నిమిత్తమై క్షమిస్తున్నా, నీ నిమిత్తమై అన్ని చేస్తున్నానయ్యా. దేవా, నా కుటుంబం పైన, నా ప్రయత్నాల పైన నీ హస్తము ఉంచు. హల్లెలూయా. ఈరోజు మన చేతి పనిని, మన ప్రతి ప్రయాసాన్ని స్థిరపరచగలిగినది ఒక్కరు ఎవరంటే అది దేవుడు అండి. ఈరోజు మన ప్రయత్నాలు అనుకుంటూ ఉంటాము, మన హస్తం అనుకుంటాము, మన కష్టం అనుకుంటాము. ఇవన్నీ చేస్తున్నా ఇట్ మేక్స్ నో సెన్స్ ఇఫ్ దర్ ఇస్ నో గాడ్స్ హ్యాండ్ అపాన్ ద ఫ్యామిలీ ఆర్ అపాన్ అవర్ లైఫ్స్. గొప్ప గొప్ప భవనాలు చూస్తూ ఉంటాం కదండి. దెర్ ఆర్ సో మెనీ బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్ ఎలాగ చేయబడతాయి? మానవ హస్తంతో కాదా? అంటే ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, ఆ మిషన్స్ని ఆపరేట్ చేయాలంటే ఏం కావాలి? హస్తాలు, మన చేతులు కావాలి. ఈ జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే మనకి కావాల్సింది ఏంటిది? చేతులు ఎత్తి చూపిస్తారా? మన చేతులు. ఈ చేతులు లేకపోతే ఏమి చేయలేం. ఈ మానవ హస్తముతోటి, మన చేతులతోటి ఎన్నో చేస్తుంటాం, ఎన్నో గొప్పవి చేస్తాం, సాధిస్తాం, లేకపోతే ఏమి చేయకుండా ఉంటాం. ఏది చేసినా మన జీవితంలో వీ నీడ్ అవర్ హ్యాండ్స్. మన చేతులు మనకెంతో అవసరం. గొప్ప గొప్ప ఇవంతా కూడా మన టీం అంతా కూడా వారి చేతులారా చేశారు. ఇవంతా చూసిందంతా కూడా చేతులారా చేసింది. ఈ లోకల్ ఏది చూసినా చేతులారా చేసినవి. ఎవ్రీథింగ్ దట్ యు సీ, ద బిగ్ ప్లాజాస్, ద బిగ్ బిల్డింగ్స్, బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్, ఆర్ట్ వర్క్, ఎవ్రీథింగ్, దాని వెనకాల చేతులు, దాని వెనకాల రాయబడటం ఉంటుంది, దాని వెనకాల గీయటం ఉంటుంది. వై? బికాజ్ ఇట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ అ మ్యాన్ దట్ ఈస్ డూయింగ్. ఈ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నామండి. గొప్ప గొప్ప భవనాలు కడతాము, గొప్ప గొప్పవి సాధిస్తాం, గొప్ప గొప్పవి చేస్తాం, తలబెడతాము. కానీ ఇన్ని గొప్ప భవనాలు కట్టి, కోట్లాది డబ్బులు సంపాదించి, కోట్లాది ఫాలోవర్స్ని కలిగి, ఎన్నో వేలాది మంది, లక్షలాది మంది ఫాలోవర్స్ని కలిగి, కుటుంబంలో నెమ్మది లేకపోతే, కుటుంబంలో సమాధానము లేకపోతే, కుటుంబంలో ఐక్యత లేకపోతే, కుటుంబంలో ఆ ప్రేమ లేకపోతే ఎంతమంది కలిగి ఉంటే ఎందుకు? ఎంతమంది మనల్ని వెంబడిస్తే ఎందుకు? ఎన్ని గొప్ప బిల్డింగ్స్ కడితే ఎందుకు? మరలా ఇంటికి వెళ్ళాలా లేదా? ఎంత గొప్పవాడైనా, ఎంత కష్టపడి పని చేసిన వారైనా, ఎన్ని దేశాలు తిరిగినా మరలా ఇంటికి రావాలా లేదా? ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఉందా? పిల్లలున్నారా? సమాధానం ఉందా? ప్రేమ ఉందా? ఈరోజు మనం అందరము ఏదో ఒకటి సాధించాలి. వి నీడ్ టు అచీవ్ సంథింగ్. వి డూ, ఎస్, వి నీడ్ టు అచీవ్. బట్ డూ యూ హ్యావ్ అ ఫ్యామిలీ బిహైండ్? మీ వెనకాల మీ కుటుంబం ఉందా? మీరు సంపాదిస్తున్నారు చేతితో, ఆ చేతులతో కష్టపడుతున్నారు, కానీ ఆ చేతులు పట్టుకోగలిగిన తల్లిదండ్రులు, భార్యనో, బిడ్డలో ఉన్నారా? అటువంటి వారు ఆ రీతిగా లేని వారైతే నిజముగా చెప్పాలంటే దరిద్రులమే అండి. ఎందుకంటే లోకం అంతా సంపాదించిన దేవుడు లేకపోతే, కుటుంబము లేకపోతే మనము నిజముగా దరిద్రులమే. వీఆర్ రియలీ పూర్. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, యూర్ వర్కింగ్ సో హార్డ్. ఎన్నో చేద్దామని ఆశిస్తున్నారు, కానీ మీ కుటుంబము ఉందా? మీ వెనకాల ఒక వెన్నెముకలాగా, ఒక బ్యాక్ బోన్ లాగా మీకు సపోర్ట్ చేసే కుటుంబం ఉందా? మిమ్మల్ని ప్రేమించే కుటుంబం ఉందా? మిమ్మల్ని క్షమించే కుటుంబం ఉందా? మీ బిడ్డలు ఉన్నారా? భార్య ఉందా? ఇట్ రియలీ డజంట్ మ్యాటర్ హూ డూ యూ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్. ఎంతమంది స్నేహితులు కలిగిన మరలా ఇంటికి రావాల్సిందే, ఎంతమంది ఫాలోవర్స్ కలిగిన మరలా ఇంటికి రావాల్సిందే, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన మరలా ఇంటికి రావాల్సిందే, ఎంత డబ్బులు కలిగిన, ఎంత భవనం లాంటి ఇల్లు కలిగినా మరలా ఇంట్లో మనుషులు లేకపోతే, ప్రేమ లేకపోతే, భార్య పిల్లలు లేకపోతే వ్యర్థమే. ఇట్ ఈస్ అవర్ హ్యాండ్స్ దట్ మేక్, బట్ ఇట్ ఈస్ గాడ్స్ హ్యాండ్ దట్ విల్ గివ్ అస్ అ బ్లెస్సింగ్ ఇన్ ద ఫ్యామిలీ. మన కుటుంబంలో ఆశీర్వాదం ఇచ్చేది దేవుని హస్తమే అండి.